రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే. నమస్తే. సో రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ ఆమె భర్తని చంపేసి బాత్రూమ్ లో పూడ్చిపెట్టేసింది, దానిపైన టైల్స్ వేసేసింది. ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అండ్ ఇంతకు ముందు కూడా ఇలానే చాలా మంది మహిళలు వాళ్ళ భర్తల్ని చంపేసి డ్రమ్లో వేసి పూడ్చి చేయడం, సిమెంట్ చేసేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో తాజాగా ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఏంటి సార్, ఏం జరిగింది? ఈ మధ్య మహిళలు, నిన్న కూడా చెప్పుకున్నాం అన్న టాపిక్, మహిళలు క్రియేటివ్ గా చంపుతున్నారు భర్తల్ని. చాలా సృజనాత్మకంగా అంటాం కదా, క్రియేటివ్ గా. నిన్న కూడా ఒకటి చెప్పుకున్నాం, అదేంటంటే చెవిలో విషం పోసి భర్తను చంపడానికి ట్రై చేసింది తమిళనాడు తంజావూరు దగ్గర. అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో నువ్వు చెప్పినట్టుగా బ్లూ డ్రమ్ లో పోసి బ్లూ డ్రమ్ ని క్లోజ్ చేయడం, అది ఆ ఇన్స్పిరేషన్ తో మళ్ళీ తెలంగాణలో ఒక చోట జరగడం, మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో ఒక చోట జరగడం, ఇలాగా రకరకాలు చూస్తున్నాం. ఇంకొక ఆమె అయితే వాళ్ళ అంటే భర్త కాదు, లవర్ని డిఫరెంట్ సెక్స్ చేద్దామని చెప్పి న్యూట్గా కట్టేసి అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి అతన్ని నమ్మించి అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అట్లాగే ఒక కోడలు అత్తని తన కొడుకుతో ఆట ఆడుకుంటుంటే కుర్చీలో కట్టేసి ఆమెను కూడా ఇదొక ఆటలో భాగం అని చెప్పి ఆమెని తగలబెట్టేసింది. ఇలాగా వైలెంట్ గా అవుతున్నారు, అట్ ద సేమ్ టైం క్రియేటివ్ గా కూడా చేస్తున్నారు. ఇవన్నీ అంటే మగవాళ్ళే చేయలేదని, మగవాళ్లే ఇప్పటికి 90% హత్యలు మగవాళ్లే చేస్తున్నారు. కాకపోతే స్త్రీల హత్యలు ఎందుకు ఇట్లా పాపులర్ అవుతున్నాయంటే, ఒకటి మీడియా అటెన్షన్, రెండోది జనం కూడా మగవాళ్ళు భార్యలను చంపితే అది పెద్ద వార్త కాదు, నేచురల్ అయిపోయింది, అది నార్మల్ అయిపోయింది. ఇదేమో అబ్నార్మల్ అనుకుంటారు స్త్రీలు చంపడం. ఇది ఇంకా కొంతకాలం పోతే ఇది కూడా నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైతే నార్మల్ కాలేదు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఆగ్రాలో జరిగింది ఈ సంఘటన. ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాలో అతని పేరు సురేంద్ర కుమార్ శర్మ. ఇతనికి 44 ఏళ్ళు. 16 ఏళ్లకు ముందు రూబీ శర్మ అనే ఆమెతో ఇతనికి పెళ్ళయింది. వీళ్ళకి 2 కూతుర్లు. సో మొన్న ఒక 45 రోజుల తర్వాత చంపినట్టుగా అర్థమైంది. 45 రోజులకు ముందు ఇతను మాయమయ్యాడు. ఒకరోజు మాయమయ్యి ఏమయ్యాడో తెలియదు. బంధువులకంతా ఎక్కడికో వెళ్ళాడు అని చెప్తుంది ఈమె కనబడిన వాళ్ళకి. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు, అనిల్ శర్మ. అనిల్ శర్మ కూడా వీళ్ళకి గొడవలు ఉన్నాయి, ఎప్పటి నుంచో భార్యాభర్తకి గొడవలు ఉన్నాయి. అందుకని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడులే ఈ గొడవల్లో అనుకున్నారు జనం. అయితే ఎంతకీ దొరకపోయేసరికి వీళ్ళ అన్న అనిల్ శర్మ మే 26న ఆగ్రాలో హర్ పర్వత్ అనే ఒక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఉంది, అక్కడ కంప్లైంట్ చేశాడు. ఇట్లా మా బ్రదర్ కనిపించట్లేదు అని మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు సందర్భంగా వీళ్ళు మామూలుగా విచారణలు మొదలు పెడతారు కదా, వాళ్ళ పద్ధతులు ఉంటాయి. అంటే సీసీటీవీ, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడా, సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు వెళ్ళాడు, ఇవన్నీ చూస్తారు కదా. అలాగా చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేసి ఆ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆమె కొద్దిగా తడబడుతున్నట్టుగా వీళ్ళకి కనబడింది భార్య. అనేక ప్రశ్నలు వేస్తారు కదా వీళ్ళు. ఆ ప్రశ్నలు వేసినప్పుడు పొంతన లేని సమాధానాలు 2-3 చెప్పింది. సో పోలీసులకి మామూలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనుభవం ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ వాళ్ళకి కొంత అర్థమవుతాయి. క్రిమినల్ సైకాలజీ ఎప్పుడైనా ప్రొఫెషనల్స్ అయితే బాడీ లాంగ్వేజ్లో కూడా మోసం చేయగలరు. కానీ కొత్తగా ఫస్ట్ టైం మర్డర్ చేసేవాళ్ళు కొంత పోలీసులు అడిగే పద్ధతి అవన్నీ చూసి కొంచెం తడబాటు కనబడుతుంది. అది వాళ్ళకి అర్థమైంది. అర్థమై కొంత అనుమానం వచ్చి ఇల్లు చెక్ చేశారు మొత్తం, అతని ఫోటోలు కానీ అతని ఆధారాల కోసం. అలాగే బాత్రూంలో వెళ్తే బాత్రూంలో మొత్తం టైల్స్ అవన్నీ కొత్తగా వేస్తున్నారు, ప్లాస్టర్ అంతా కొత్తగా ఉంది. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినాక ఇమీడియట్గా తవ్వలేదు వాళ్ళు. ఈ బ్రదర్తో మాట్లాడారు, అనిల్ శర్మతో. ఏమన్నా ఈ మీద మీకు అనుమానం ఉందా అనేది మాట్లాడితే, మాకు అనుమానం ఉంది సార్, ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు, అందువల్ల ఈ మీద కూడా నాకు అనుమానం ఉంది. ఈ టైల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వేసారు అంటే, ఈ మధ్యనే మా అన్న మిస్ అయినాకనే వేసింది సార్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వేసింది అనేది కూడా మాకు అర్థం కాలేదు, అది ఇదని వీళ్ళు చెప్పారు. సార్ ఆ టైల్స్ ఎవరు వేశారు ఏంటి అనేది ఆ కాంట్రాక్ట్ వాళ్ళు మేసన్ ఉంటారు కదా, వాళ్ళు పిలిపించారు పోలీసులు. మీకు ఎప్పుడు చెప్పిందంటే వాళ్ళు ఏదో డేట్ చెప్పారు. అంటే మిస్ అవ్వకముందే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ఈమె, ఇట్లా మా బాత్రూంలో కన్స్ట్రక్షన్ చేయాలి, మార్చాలి అని మిస్ అవ్వకముందే చెప్పింది. అప్పుడు పోలీసులకి కొంత అనుమానం తగ్గింది.
అంటే ఇది మిస్ అయిన ప్లాన్ కాదు, మిస్ అవ్వకముందే ఆమె ఫోన్ చేసింది. అయినా వాళ్ళు డౌట్ని క్లియర్ చేసుకుందామని చెప్పి ఒకసారి తవ్వారు, తవ్వి చూద్దామని తవ్వారు. తవ్వుతుంటే 3 అడుగుల దూరం లోపలికి వెళ్తే ఇతను బాడీ కుళ్ళిపోయిన కనిపించింది, ఎముకలు అవి కుళ్ళిపోయింది మొత్తం. దాంతో ఆమెను పట్టుకొని అడిగితే ఆమె నేనే చంపానని చెప్పేసింది. సో ఎందుకు చంపింది, ఎలా చంపింది అంటే ఈ హస్బెండ్ జాబ్ ఏమి చేయట్లేదు, అప్పులు చేస్తున్నాడు, తాగుబోతూ, రోజు తాగి వచ్చి ఈమెను కొడుతున్నాడు. ఈమె ఎప్పటి నుంచో వీడి టార్చర్ పడతా ఉంది. ఈ టార్చర్ని భరించలేక ఆమె ఏం డిసైడ్ అయిందంటే వీడిని చంపేద్దామని డిసైడ్ అయింది. ఇది మనం భరించలేము జీవితాంతం, 2 ఆడపిల్లలను పెట్టుకొని వీడి బాధ్యత లేదు, అప్పులు చేస్తున్నాడు, ఏది ఒక ఉద్యోగం ఒక చోట చేయడు అని ఆమె నానా బాధలు పడుతూ ఆ పిల్లల్ని పెంచాలి. వీడు ఎక్కువ టార్చరు, వీడు హెల్ప్ చేయకపోగా వీడు రోజు వచ్చి కొట్టడం, అప్పులు చేయడం, అప్పుల ఇంటి మీదకి రావడం, ఇదంతా ఎందుకు అని ఆమె ఏం చేసిందంటే వాళ్ళ బ్రదర్కి వాళ్ళకి చెప్పింది, అనిల్ శర్మ వీళ్ళకి. వాళ్ళు కూడా ఏమీ తనని కంట్రోల్ చేసే పరిస్థితిలో లేరు. ఆమెకి ఇంకొక దారి కనబడలేదు. దాంతో ఆమె ఏం చేసిందంటే కీర్ చేసింది. కీర్ అంటే పాయసం చేసి ఒకరోజు పాయసం ఇచ్చింది. ఆ పాయసంలో ఆమె నిద్ర మాత్రలు పొడి చేసి కలిపి అతనికి ఇచ్చేసింది. అతను తాగేసి మత్తులోకి వెళ్ళిపోయాడు. మత్తులోకి వెళ్ళగానే ఆమె గొంతు దీన్ని దారం కట్టి గొంతుని లాగింది. తాడు బట్టి లాగేసరికి అతను చనిపోయాడు. చనిపోయినాక ఆమె ముందే ప్లాన్ చేసుకుంది, వీడిని ఇలా చంపాలని కొన్ని రోజుల ముందే చేసుకొని చంపినాక ఏం చేయాలో కూడా ముందే ఆలోచించింది ఆమె న్యూస్లో ఇవన్నీ కొన్ని ఫాలో అవుతున్నాయి, కొన్ని చోట్ల ఇలా పూడ్చి చేస్తున్నారు చంపేసి అని చదివింది ఆమె. అవి చూసి ఆమె డిసైడ్ అయ్యింది బాత్రూంలో పూడ్చాలని. అందుకని ముందే వాళ్ళకి మేస్త్రీలకి ఫోన్ చేసి చెప్పింది చంపకముందే. సో చంపకముందే పోలీసులకి మేషన్కి ఫోన్ చేసి ఇలాగ మా బాత్రూమ్ రిపేర్లు ఉన్నాయి, మీరు రావాలి అని చెప్పింది. సరే ఎప్పుడు రావాలి చెప్పమ్మా అంటే నేను చెప్తానని చెప్పింది, ముందే చెప్పెట్టింది వాళ్ళకి. సో ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈమె తవ్వి పూర్తి చేసింది లోపల, ఎవరు హెల్ప్ లేదు, ఆమె ఒకటే తవ్వి పూర్తి చేసింది. అందుకని 3 అడుగుల దీంట్లో పూడ్చింది, ఇంకా ఎక్కువ తవ్వలేకపోయింది ఆమె. సో 3 అడుగుల దూరం పూర్తి చేసి దాని మీద ఈమె కొంత ఇదేసి పాత ఇవన్నీ వేసి వాళ్ళని పిలిపించింది. వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ మట్టేసి వాళ్ళు దాన్ని ఇచ్చేసారు. పైన వాళ్ళు ఏమనుకున్నారు, ఆల్రెడీ కొన్ని పోయినాయి తీసేసాను నేనే అని చెప్పింది వాళ్ళకి తెలియదు కదా, మామూలుగా ఎవరన్నా ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్ముతారు కదా. అలాగే వాళ్ళు దాన్ని ఇచ్చేసి దాన్ని ప్లాస్టర్ అవన్నీ చేసేసి కొత్త టైల్స్ వేసేసి వెళ్ళిపోయారు. సో ఈమెమనుకున్నది, దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరులే అనుకున్నది, ఎక్కడికో పోయాడని చెప్పింది. కానీ వీళ్ళన్న వల్ల అనిల్ శర్మ పట్టుదలగా పోలీసులతో ఫాలో అప్ అయ్యి ఈ మీద అనుమానం ఉంది సార్ అని చెప్పడం వల్ల పోలీసులు ఈ యాంగిల్లో చేసి పట్టుకున్నారు. సో ఇప్పుడు ఇది కోర్టుకు పెట్టారు. కోర్టు మరి అంటే ఈమెని టార్చర్ చేస్తున్నారని యాంగిల్ కోర్టులో గట్టిగా చేయగలిగితే కొంత శిక్ష తగ్గచ్చు ఆమెకి. ఎందుకంటే ఒక టార్చర్ చేసే భర్తను చంపింది కాబట్టి. అయినా హత్య కాబట్టి చట్ట ప్రకారం ఆమెకు శిక్ష అయితే పడుతుంది. కాకపోతే మరణ శిక్ష లేకపోతే లైఫ్ పడకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగా పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.